హాయ్ అందరికీ నమస్కారం. మన దేశంలోనే ఎర్త్‌క్వేక్‌కి సంబంధించిన మ్యూజియం ఉందంటే మీరు నమ్మగలరా? 2001వ సంవత్సరం జనవరి 26 గుజరాత్‌లోని కచ్ జిల్లా భజ్ అనే ప్రాంతం ప్రకృతి కన్నెర్రజేసింది. భూకంపం సంభవించింది. ఫలితం 13,000 మందిని పొట్టన పెట్టుకుంది ఆ వైపరీత్యం. ఆ ప్రకృతి వైపరీత్యం చేసిన గాయం నుంచి ప్రజలు ఆ ప్రాంతము కోలుకున్నాక ఈ మధ్యనే అక్కడ ఓ స్మృతివనాన్ని నిర్మించింది గుజరాత్ ప్రభుత్వం. ఇందుకోసం దాదాపుగా 500 ఎకరాల్లో ఓ వైవిధ్యమైన భవనాన్ని రూపొందించి దాని చుట్టూ 5 లక్షల మొక్కలతో మియావాకీ ఫారెస్ట్ను సృష్టించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మ్యూజియం లోపల భూకంపం తాలూకు చిత్రాలు, శిథిలాలను పోలిన బొమ్మలు, బాధితులు ఆనవాళ్లతో ఆనాటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించిన వ్యక్తి వసంత్. ఈ విధంగా చేయటం వలన ఆనాటి మృతులకు ఘనమైన నివాళి అర్పించింది గుజరాత్ ప్రభుత్వం. పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్మృతివనాన్ని ప్రపంచంలోని అత్యంత అందమైన మ్యూజియాల్లో ఒకటిగా గుర్తించింది యునెస్కో. త్వరలోనే యునెస్కో ఈ మ్యూజియానికి ఒక అవార్డును కూడా అందచేయాలని నిర్ణయించింది. ఇంత అందమైన ఈ అద్భుత సృష్టి పేరే స్మృతివనం, ఎర్త్‌క్వేక్ మ్యూజియం. ఇదే గుజరాత్లోని కచ్ జిల్లా భజ్ అనే ప్రాంతంలో నెలకొల్పారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నేను ఇంకా ఎన్నో చేయాలన్నా, మీరు చూడాలన్నా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ ధన్యవాదాలు.